మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు జాతకం చూడగానే చెప్పవచ్చు. ఎట్లా? ఎగ్జాంపుల్, ఉదాహరణ జాతక చక్రం చూసుకుంటే వీరు ఫిబ్రవరి 1984లో పుట్టినవారు. వీరికి లగ్నము మేష లగ్నం. రాహువు చంద్రుడు వృషభ రాశిలో ఉన్నారు. లగ్నాధిపతి కుజుడు సప్తమ స్థితి. అలాగే దశమ లాభాధిపతి శని భగవానుడు సప్తమలో ఉచ్చపట్టి దిగ్బలం పొంది ఉన్నారు. మరి రవి కుజులు దశమంలో దిగ్బలం, గురు బుధులు లగ్నంలో దిగ్బలం, చంద్రుడు శుక్రుడు చతుర్థంలో దిగ్బలం, శని భగవానుడు సప్తమంలో దిగ్బలం. ఇట్లాగా ఉంటాయి గ్రహాలకి 1 2 3 4 5 6 ఇట్లాగా గ్రహాలన్నీ దిగ్బలం పొంది ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, ఎవరైనా కానీ అదృష్టవంతుల కారా అన్నప్పటికీ జాతకం చూసుకుంటే ఈ జాతకం నా దగ్గరికి వచ్చింది. ఈ అబ్బాయి మంచి గుణాలు కలిగి నెమ్మదిగా ఉండే తత్వం. వీరికి చూడండి, మంచి ఉద్యోగం కూడా ఉంది. కానీ వీరి వివాహం లేట్ మ్యారేజ్. అంటే 84, 94, ఇప్పటికి 40 ఇయర్స్. ఈయనకి 36 నిండాక వివాహం అయ్యింది. మరి ఈ జాతక ప్రకారం సంతాన యోగం గురించి నా దగ్గరికి జాతకం వచ్చి ఉన్నది. మరి లగ్నాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నారు, దిగ్బలం కాదు. దశమాధిపతి శని భగవానుడు దిగ్బలం. మరి గురుడు లగ్నాన్ని చూస్తున్నారు డైరెక్ట్గా, భాగ్యాధిపతి, వెరీ గుడ్ పర్సన్. అట్లాగే పంచమాధిపతి రవి దిగ్బలం పొంది ఉన్నారు దశమలో. వీరు మంచి ఉద్యోగం చేస్తారు. వీరికి సకల భోగభాగ్యాలు, తండ్రి ద్వారా సుఖం ఉంటాయి. అలాగే భార్య అందరి ద్వారా కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. మరి దశమాధిపతి శని భగవానుడు ఉచ్చపట్టి దిగ్బలం పొంది ఉన్నారు. అంటే ఈ జాతకం ఇట్లా చూడగానే, అట్లాగే చతుర్థాధిపతి చంద్రుడు ఉచ్చక్షేత్రం వృషభ రాశిలో. వృషభ రాశి ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు గురునితో కలిసి భాగ్యస్థితి పొందారు. ఇది కూడా గుడ్ పొజిషన్. మంచి ధనం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉంటాయి వీరి చేతిలో. మంచి ఉద్యోగం చేస్తారు, మంచి భాగ్యశాలులు. ఇలా చూడగానే అర్థమైపోతుంది. మరి ఈరోజు ప్రస్తుతం గోచారం చూద్దాం. ప్రస్తుతం గోచారం ఈరోజు ఎవరైనా జన్మిస్తే, ఇప్పుడు ఎప్పుడో అయిపోయింది చెప్పారు కదండి, ఈరోజు జన్మించిన వారు చూద్దాం. ప్రస్తుతం గురు బుధులు మేషరాశిలో ఉన్నారు. అంటే లగ్నం అయితే గురుడు బుధుడు దిగ్బలం కాబట్టి వెరీ గుడ్.
అట్లాగే శని భగవానుడు స్వక్షేత్ర స్థితి అయ్యి ఉన్నాడు. కుంభలగ్నంలో జన్మించి ఉంటే దిగ్బలం కాదు, స్వక్షేత్రం. మరి ఇవాళ ఉన్న గ్రహస్థితి తీసుకుంటే మనకి ఏ ఏ గ్రహాలు స్వక్షేత్రం దిగ్బలం పొంది ఉన్నాయో చూద్దాం. ఒక గురుబుధులు మీనలగ్నం అయ్యి ద్వితీయంలో గురువు ఉన్నవారు ఇది వర్తించదు. మేషలగ్నం అయితే భాగ్యాధిపతి గురుడు అవ్వడం వల్ల గురుని వల్ల ఎక్కువ దిగ్బలం పొందుతారు. అదే ధనస్సు లగ్నం అనుకోండి, దిగ్బలం వస్తుందా? పంచమంలో రాదు. అందుకని ఒక్క లగ్నం మేషలగ్నం అయ్యి భాగ్యాధిపతి గురుడు అవడం వల్ల దిగ్బలం పొంది అన్ని విధాల ఈ జాతకం శ్రేయస్కరం. మరి ఇక్కడ శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే మకర లగ్న జాతకులకి, కుంభలగ్న జాతకులకి శని స్వక్షేత్రం కాబట్టి స్వక్షేత్రాన్ని ఇచ్చే ఫలితాలన్నీ ఆయన 100% ఇస్తారు. ఈరోజు జన్మించిన వారు. కర్కాటక లగ్నం అనుకోండి, చంద్రుడు తులారాశిలో ఉన్నారు. లగ్నాధిపతి కాబట్టి చంద్రుడు దిగ్బలం వస్తుంది. ఇట్లా తీసుకోండి. కర్కాటక లగ్నం అయినా తీసుకోవచ్చు. అంటే మనకి గ్రహాలు స్వక్షేత్రాల్లో ఏదైనా ఉన్నప్పుడు జన్మించినా, ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు జన్మించినా ఆ గ్రహాలకి ఏదైతే గ్రహాలు స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం అయ్యి లేదా గ్రహం రెండూ కాకుండా దిగ్బలం పొంది ఉండి జన్మజాతక చక్రంలో అవి లగ్న పంచమ భాగ్యాధిపతులు అవ్వాలి. అయితే 100% యోగాన్ని ఇస్తాయి ఆ దశలలో. ఎలాగో చెప్తాను. మరి అది వ్యయాధిపత్యం వచ్చినా అండి వస్తుందా? అష్టమాధిపత్యం వచ్చినా వస్తుందా? స్వక్షేత్రం ఉంటే అట్లా రాదు. ఇప్పుడు శని భగవానుడు ఉన్నాడు అనుకోండి, శని కుంభరాశిలో ఉన్నప్పుడు స్వక్షేత్రము. అయితే మకర లగ్నం వాళ్ళకి, కుంభలగ్నం వాళ్ళకి స్వక్షేత్రం. మరి మీన లగ్నం ఉన్నది కదండి, మీనలగ్నం వారికి వ్యయాధిపతి లాభాధిపతి అయ్యారు. ఇది వర్తించదు. శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి లగ్నాధిపతి అవ్వాలి. లగ్నాధిపతి అయితే ఈ 2 లగ్నానికి ప్రజెంట్ యోగాన్ని ఇస్తుంది. ఇట్లా తీసుకోండి. లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగాన్ని ఇవ్వడంలో ఎప్పుడూ కూడా 100% మంచి చేస్తారు. అది చూడండి, కుంభలగ్నం శని భగవానుడు వ్యయస్థితే పొందారు అంటే ఏంటి? లగ్నాధిపతి స్వక్షేత్రంలోనే ఉన్నారు. వ్యయస్థితి పొందడం వల్ల ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. వీరు శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు స్వక్షేత్రంలో ఎవరు? శుక్రుడు చతుర్థాధిపతి, భాగ్యాధిపతి. అంటే భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి శుక్రుడు. మరి ఇక్కడ నుంచి 10వ దృష్టితో శని భగవానుడు చూస్తూ ఉంటారు. అంటే లగ్నాధిపతి భాగ్యాధిపతిని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 1, 2, 3, 4, 5 ఎవరు? శుక్రుడు అయ్యారు. కుంభలగ్నానికి చతుర్థాధిపతి శుక్రుడు అయ్యారు, భాగ్యాధిపతి. అదే మకర లగ్నానికి
పంచమాధిపతి శుక్రుడు వీరికి కూడా వర్తిస్తుంది. ఎందుకు? శని స్వక్షేత్రంలో ఉన్నారు, శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉంటే 100% యోగాన్ని అందించేస్తారు. ప్రజెంటు శని భగవానుడు స్వక్షేత్ర గతిలో ఉన్నారు. అందుకని ఈయన మకర కుంభ లగ్నాల్లో జన్మిస్తే శని స్వక్షేత్రం కాబట్టి వెరీ గుడ్. ఇక్కడ ఇలా ఉంచుదాం. ప్రజెంట్ గోచారంలో గురుబుధులు మేషరాశిలో ఉన్నారు. వీరిద్దరూ మేషలగ్నంలో జన్మిస్తేనే ఈరోజు భాగ్యాధిపతి గురుడు అవ్వడం వల్ల దిగ్బలం పొందారు. కాబట్టి 100% గురుడు జీవితాంతం దిగ్బలం ఫలితాలు అందించి మంచి ఫలితాలు అందిస్తారు. వీరు వేసే ప్రతి అడుగు మంచి ఆలోచనలతో వేస్తారు. ఇట్లా తీసుకోండి. మీ జన్మజాతకంలో కానీ మీ పిల్లవాళ్ళ జన్మజాతకంలో కానీ ఏదైనా గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయా, అది లగ్న పంచమ భాగ్యాధిపతులు అవ్వాలి. ఉచ్చుపట్టి ఉన్నాయా, అది లగ్న పంచమ భాగ్యాధిపతులు అవ్వాలి. దిగ్బలంలో ఉన్నాయా, అది లగ్న పంచమ భాగ్యాధిపతులు అవ్వాలి. అవి ఉంటే 100% ఈ జాతకం ఐశ్వర్యవంతులు, భాగ్యశాలులు, తెలివితేటలు, పూర్వపుణ్యం ఇవన్నీ 100% ఆ జాతకానికి వచ్చి తీరుతాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.